రాజానికి స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. యేసు రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా దేవ మా దేవ మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాడు తండ్రి. యేసు రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా 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 జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధాత్మ పూర్ణుడా నీకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం 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 తండ్రి. రాజాది రాజా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ మ్యూజిక్ తవ్వడం తగ్గించు. అది కాదు నీది నీది. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను విడచిపోనా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోనా. ఆయనిని కనుమరుగు చేయుని అందరూ నోరు తెరిచి పాడుదాం బిడ్డలారా. నిన్ను అలంకరించునే కోల్పోయిందంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా. అందరూ తెరిచి పాడదాం పిల్లారా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద కైలునిపై కుమ్మరించునే. ఎందున్న వారు పాడదాం పిల్లారా. ఆనంద తైలముని కుమ్మరించునే. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోనా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. పాడదాం బిడ్డలారా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద తైలమునిపై కుమ్మరించునే. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా. అందరూ పాడదాం వెళ్ళారా. దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా. అందరూ వెళ్ళారా. దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమ
కనుమరుగు చేయును. ఆనంద తైలముపై కుమ్మరించునే. పాడదాం బిడ్డలారా, స్వయంతో కలిసి. ఆనంద తైలముతోటి కుమ్మరించునే, స్తుతింపచేయునే. అలంకరించునే, ఇదంతా కరించునే, స్తుతింపచేయునే. అలంకరించునే, కోల్పోయిందంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆమేన్. దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. ఇంకా వెనుకల వారు చాలా మంది నోరు తెరిచి పాడదాం బిడ్డలారా. ఆయనే నీ బాధలన్నిటినీ, నీ సంకటలన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే, స్తుతింపచేయునే. నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా వినబడులే. నీ తూర్పు శబ్దము విన్నా, నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో. ఇది మొదలు వినబడులే. కరిగిపోను నేను, అనదాచబడను నేను. కరిగిపోను నేను, అనదాచబడను నేను. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. విచారించువారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన ఇచ్చునే. విచారించువారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన ఇచ్చునే. కూలిన కోటలు రాజగృహముగా మార్చును. కూలిన కోటలు రాజగృహముగా మార్చును. కూలిన కోటలు రాజగృహముగా మార్చును. కూలిన కోటలు రాజగృహముగా మార్చును. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయిన. అందరూ కూడా పాడాలి దేవుని స్తుతింపచేయునే. ఆమేన్. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, హల్లెలూయా. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద తైలమునిపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద తైలము, నిన్ను ఆనంద తైలముతో నిన్ను అభిషేకించిన ఈ రోజే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా He is the restorer. Our God is the restorer. నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, స్తోత్రం. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Welcome Holy Spirit.
గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా. ఆమె కరిగిపోవు నేను, కోల్పోయినదంతా ఆయన సమకూర్చువాడు. He is the restorer. Our God is the restorer. స్తోత్రం, స్తోత్రం. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Lord. యేసు ఆనంద తైలము కుమ్మరించెనే, నిన్ను అలంకరించెనే, కోల్పోయినంతా ధరించునే, దింపచేయునే. కోల్పోయినంతా పునరుద్ధరించునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినంతా పునరుద్ధరించునే. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. కమన్, స్తోత్రం చెల్లిద్దాం యేసయ్యానికే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహాదేవుడా, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి, ఈ ఆరాధన, ఈ ప్రార్థన నీకే సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సిడౌన్, గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. కమన్, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్లీజ్ మీ కాన్సంట్రేట్, దయచేసి మీ మనస్సు దేవుని వాక్యం వినడానికి, మీ హృదయము దేవుని వాక్యం వినడానికి కేంద్రీకరించాలని మీ మనస్సు నిలిపిన తోడనే ఆయన నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడసాగేను. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మరి ఈరోజు ఎంతోమంది మన యొక్క లైవ్లో వీక్షిస్తున్నారు. జాన్సన్ మ్యూజిక్ తగ్గించాం. మరి ఎంతోమంది మరి లైవ్లో వీక్షిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ గ్రేట్, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ టైం. ఈరోజు ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపా భాగ్యము. అయితే బిడ్డలారా, మరి ఈరోజు మనకు ప్రత్యేకమైన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అదేమనంటే, వాతావరణం అంతటి మనం చూస్తున్నాం, భయంకరమైనటువంటి వాతావరణం. మరి చెన్నై, పుదుచ్చేరి ఆ ప్రాంతంలో మరి భయంకరమైన వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి తుఫాను ఉందని హెచ్చరికలు మనం విన్నాము. కానీ దేవుని కృప ద్వారా ఈరోజు మందిరంలో ఉండడానికి ప్రభు కృప చూపించారు. హల్లెలూయా. మరి ఎక్కడైతే అలాంటి తుఫాను ప్రభావం ఉందో, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రేమించి, వారిని కాపాడి, వారిని తప్పించి, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరగకుండా ప్రభు ఈ తుఫాను గద్దించును గాక. ఆమేన్. ఆ తుఫాను ఆగిపోవును గాక. మంచి వాతావరణం. ఈరోజు డిసెంబర్ మొదటి వారంలో మొదటి దినమున, ఈ డిసెంబర్ 1 తారీఖున మనం
మరి ప్రభు యొక్క జన్మదిన వేడుకలో మనం ఆరంభమయ్యాం మిట్లారా. సో కాబట్టి ఈ వాతావరణం ప్రభు చేంజ్ చేసి అనేక మందికి ప్రభు సహాయం అందించును గాక. మరి అక్కడక్కడ జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలకు దేవుడు వారికి అందరికీ సహాయం చేసి గొప్ప శుభవార్తమానం అనేక మందికి వినిపించబడ్డానికి ప్రభు యొక్క కృప, ఆయా సభలు చేస్తున్న వారికి, సువార్త ప్రకటిస్తున్న వారికి, సంఘాల వారికి, అసోసియేషన్ల వారికి, ఫెలోషిప్స్ వారికి ప్రభు హస్తము తోడై ఉండి వారు ఖర్చు పెట్టిన ప్రతి దానికి ప్రభు వారికి సంతోషకరమైనటువంటి సమయము, సంతోషకరమైనటువంటి ప్రజలు వారి కష్టించిన దానికి, వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం ప్రభు వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మనమందరము సిద్ధముగా ఉన్నాం. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. బిడ్డలారా, మరి మీరు ఎవరు అవునా? దయచేసి మీ మనసు నిలిపితే దేవుడు మనందరితో మాట్లాడి గొప్ప సహాయం చేస్తాడు, మాట్లాడుతాడు. త్వరతగతిన బిడ్డ చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము ఇంకా తగ్గించమని కొద్ది మ్యూజిక్. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను వాడకును మాత్రమే కాక మన ప్రాణమునకు కూడా హానియు, మన ప్రయాణానికే కాదు, మన ప్రాణానికి. ఆ మైకి ఇవ్వండి పాస్టర్ గారు, మీరు చదవండి, వినిపించదు. మన ప్రయాణమునకు, తప్పులు చదవద్దమ్మా, బైబిల్ చక్కగా చదువు. స్పెట్స్ తెచ్చుకోలేదా? స్పెట్స్ ఇవ్వండి తనకి. అమ్మ మీ స్పెట్స్ ఇవ్వండి అమ్మ, ద్వారకమ్మ గారు. లైవ్లో ఉన్నాం కదా మనం, అవునా? చాలా జాగ్రత్తగా మరి మనం దేవుని వాక్యం చదవాలా. మీరు కూడా వచ్చేవాళ్ళు మరి జరిగి కూర్చోండి. నన్ను 10 సార్లు నా కాన్సన్ట్రేషన్ మీరు దెబ్బతీయొద్దు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, వాళ్ళు కూర్చొనివ్వండి, సహకరించండి. సో ఈరోజు ఇప్పుడు చదువు 9వ వచనం నుంచి మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు ఎక్కువ తగ్గింది దీనికి. అప్పుడు పౌలు అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణమునకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది అని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే, చాలు బిడ్డ గమనించండి, చాలా జాగ్రత్త గమనించినట్లయితే
ఈ 9వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి ఖైదీలు, అలాగే ఖైదీగా ఉన్నటువంటి పౌలు, ఈ 27వ అధ్యాయంలో పౌలు వాడలో ప్రయాణం చేస్తున్నాడు. పౌలుతో పాటు కొంతమంది ఖైదీలు ప్రయాణం చేస్తున్నారు, మనుషులు ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రయాణానికి ఆటంకాలు సంభవించాయి. ఆ ప్రయాణానికి పెను గాలులు సంభవించాయి, తుఫాను గాలులు ఆ ప్రయాణానికి అడ్డుపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పౌలు వాడ యొక్క నాయకులను హెచ్చరించాడు. ఆ నావికుని యొక్క అధికారికి, ఆ వ్యక్తికి పౌలు ప్రేరణ కలిగి వారిని హెచ్చరించాడు. ఆ వాక్యం అక్కడ చెప్తే చూడండి, అక్కడ రాయబడింది 11వ వచనం చూస్తే ఆ మాట అక్కడ క్లియర్గా రాయబడింది. ఆయన శతాధిపతి పౌలు చెప్పినది మైకులో చదవమ్మా, నీ పనిచేయట్లేదు నీకు. పౌలు చెప్పినది నమ్మక నావికుడను ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చూడండి బిడ్డలారా, పౌలు చెప్పినది నమ్మక ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. పౌలు చెప్పింది నమ్మలేదు, వాడ యజమానుడు చెప్పిందే నమ్ముతున్నాడు. బిడ్డలారా, అలా నమ్మి వారు ఈ ప్రయాణాన్ని చాలా కష్టంగా తీసుకొని వెళ్ళే సందర్భం అక్కడ కనబడుతుంది. ఆ ప్రయాణంలో ఉన్నటువంటి వారు, ఓడలో ఉన్నటువంటి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎంత ఇబ్బంది పడ్డారంటే ఆఖరికి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వారి ప్రయాణంలో నష్టం కలిగింది. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, మాకును మా ప్రయాణములకును శుభ ప్రయాణం కలుగును గాక అన్నాడు. ఎజ్రా 8:21లో ఈ వాక్యం రాయబడింది, మాకును మా ఆస్తికిని. చూద్దాం ఒకసారి, దేవుని వాక్యం రాయబడింది ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21లో చూస్తే, మాకును మా చిన్నవానికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా. చూడండి, దేవుని యొక్క వాక్యము, మాకును మా చిన్నవానికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా. ఆమేన్. చూడండి, అందుకనే మనకి శుభ ప్రయాణం చాలా అవసరం. మన ప్రయాణానికి శుభ ప్రయాణం అవసరం. మన ఆస్తికి శుభం, సెక్యూరిటీ, ప్రొటెక్షన్ అవసరం. మన దేహానికి ప్రొటెక్షన్ అవసరం. మన ప్రాణానికి భద్రత అవసరం. బిడ్డలారా, ఈ రీతిగా అందుకనే ఎజ్రా 8:21లో మాకును మా చిన్నవానికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం, సేఫ్ జర్నీ, శుభ ప్రయాణం. అవునా? దేవుని వాక్యం అట్లా రాయబడింది బిడ్డలారా. అందుకనే శుభ ప్రయాణం కూడా మనకి చాలా అవసరము. హల్లెలూయా. బిడ్డలారా, గమనించినట్లయితే మీకు శుభం కలుగును గాక అని భక్తుడైన పౌలు ఆయా సంఘాలకి ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఆ సంఘం వారికి చివరగా చెప్పే మాట ఏంటి తెలుసా? మీకు శుభం కలుగును గాక. హల్లెలూయా. అందుకని క్రైస్తవ సంఘముగా కూడుకున్న మనం అనేక మందికి చెప్పాలా, నీకు శుభం కలుగును గాక. అందుకని ఈరోజు క్రిస్మస్లోకి మనం ఎంటర్ అయ్యాం, డిసెంబర్ నెలలో ఎంటర్ అయిపోయాం. అందుకని బిడ్డలారా, దయాప్రాప్తురాలా చెప్పండి, దయాప్రాప్తురాలా నీకు శుభం. హల్లెలూయా. మీరందరూ మీ పక్కవారు చెప్పండి, నీకు శుభం. హల్లెలూయా. నీకు శుభం కలుగును గాక. దయాప్రాప్తురాలా నీకు శుభం, నీకు శుభం కలుగును గాక. బిడ్డలారా, మరి ఈ వాక్కు అవునా, ఆ రోజు ఆ మరియ దగ్గరికి వచ్చిందండి, దయాప్రాప్తురాలా. సో ఈరోజు శుభం అన్నది చాలా ప్రాముఖ్యం.
ఈ యొక్క ఓడలో జర్నీ చేస్తున్నటువంటి పౌలుతో ఉన్నటువంటి వారికి, పౌలుకి శుభ ప్రయాణం ఇక్కడ కనిపించట్లేదు. నో షేప్ జర్నీ, శుభ ప్రయాణం కనిపించట్లేదు. అయితే బిడ్డలారా, పౌలు దేవుని సేవకుడు. హల్లెలూయా చెప్పండి. పౌలు ఎవరు? దేవుని సేవకుడు. బిడ్డలారా, పౌలు దైవజనుడి నుండి, ఈ పౌలు దేవుని చేత ప్రేరేపించబడి, చెప్పండి, పౌలు దేవుని చేత ప్రేరేపించబడి. అయితే దీనికంటే ముందు ఒక మాట చెప్తున్నా నేను. పౌలు, అపోస్తలుడైన పౌలు ఒకనాడు సౌలుగా ఉన్నాడు. చెప్పండి, ఒకనాడు సౌలుగా ఉన్నాడు. ఒకనాడు సౌలుగా ఉండి దేవునికి విరోధముగా బ్రతికి అనేక సంఘాలను దేవునికి వ్యతిరేకంగా, దేవుని నామానికి వ్యతిరేకంగా, అతడు దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసేవాడు. సౌలుగా భయంకరంగా బ్రతికాడు. సౌలుగా భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికి అనేక సంఘాలను, విశ్వాసులను, దేవుని బిడ్డలను తనకిష్టానుసారముగా వారిని హింస పెట్టేటటువంటి వ్యక్తి అయినటువంటి సౌలు దేవుని చేత తాకబడి, దేవుని చేత పిలుపు అందుకొని సౌలుని దేవుడు దర్శించి, ఆ టైంలో సౌలు దేవుని శక్తిని పొందుకొని, బిడ్డలారా, ఆయన దేవుని పిలుపును అందుకొని ముందుకు వెళ్ళినటువంటి సౌలు ఒక దినము పౌలుగా పిలువబడినాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పౌలుగా పిలువబడినాడు. అయితే బిడ్డ చూడండి, పౌలు మనకు జాగ్రత్త గమనించినట్లయితే యేసు ప్రభు కాలములో పౌలు లేడు. యేసు ప్రభు జీవించిన దినాల్లో పౌలు గారు లేరు. యేసు ప్రభు శిష్యులు ఉన్నప్పుడు పౌలు గారు లేరు. అయితే బిడ్డలారా, పౌలు యేసయ్యతో కూర్చోలేదు. పౌలు యేసయ్యతో నడవలేదు. పౌలు యేసయ్యతో కలిసి భోజనం చేయలేదు. కానీ బిడ్డలు గమనించండి, పౌలు యేసయ్యతో నడవకపోయినా, యేసయ్యతో కలవకపోయినా, పౌలు శిష్యులను మించి దూసుకొని వెళ్ళిపోయాడు దేవుణ్ణి ప్రకటించే విషయములో. పునరుత్థానం యొక్క సువార్తను, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటను, శుభమైనటువంటి సువార్తను అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి శిష్యులను ముంచిపోయి చాలా ఫోర్స్గా, బలమైన ఆయుధముగా, దేవుని కొరకు బలమైన పాత్రగా మారిపోయాడు. హల్లెలూయా. అయితే బిడ్డ, నిత్యము యేసు ప్రభుతో నడిచినటువంటి శిష్యులు మాత్రము పౌలు లాగా అంత ఎక్కువగా దూసుకొని పోలేకపోయారు. ఎందుకంటే శిష్యులు యేసు ప్రభుతో నడిచారు కానీ, యేసు ప్రభుతో కలిసి భోజనం చేశారు కానీ, యేసు ప్రభుతోనే గడిపారు కానీ, అంత కాన్సన్ట్రేట్గా, అంత మనసు పెట్టి వారు ఎప్పుడు కూడా దేవుని మీద అంత మంచిగా ముందుకు వెళ్ళలేకపోయారు. ప్రభువుని స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. ప్రభు కోసం పరుగెత్తలేకపోయారు. అయితే బిడ్డలారా, ప్రభు ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. ఈరోజు నీవు, నేను, మనం పడిన ప్రయాస వ్యర్థము కాదు. ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి ద్వారా పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మరియ గర్భములో నుంచి జన్మించి మానవ శారీర ఆకారాన్ని ధరించుకొని ఒక మానవుడిగా ఆయన యోహాను చేత బాప్తిసం పొందుకొని విధేయుడిగా జన్మించి, ఆయన జన్మించారు, చనిపోయారు, పునరుత్థానం చెందారు. హల్లెలూయా. ఇదంతా ఈ భౌతికమైన లోకంలో ఒక భౌతికమైన వ్యక్తిగా దైవ కుమారుడు పనిచేశాడు. ఆ పని ముగించాడు. తండ్రి తన చేత పంపడినటువంటి ఆ పనిని, తనకు అప్పగించిన పనిని ముగించాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఇలాగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, అవునా, తండ్రి పని అలా చేయడానికి భూమి మీదకి వచ్చారు. అయితే యేసు ప్రభువారు శిష్యులను పిలిచాడు. యేసు ప్రభువారు అందుకనే మొట్టమొదటిగా ఆ యొక్క చేపలు పట్టుకున్నటువంటి వ్యక్తిని, అవునా, సీమోను పేతురుని పిలిచాడు. హల్లెలూయా. బిడ్డ, అందుకనే ఆ సీమోను పేతురు బిడ్డలారా ఎంతో చక్కగా దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత ప్రేరేపించబడి, బిడ్డలారా ఆయన దూసుకొని వెళ్ళిపోవడానికి ఈ యొక్క
యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరే ఉంటూ యేసు ప్రభు యొక్క మాటను వింటూ బిడ్డలారా పరస్పర సంబంధం కలిగి పేతురు యేసు ప్రభుతో చాలా ఎక్కువ సంబంధిగా ఉండేవాడు. హల్లెలూయా. అలా ఎక్కువ సంబంధిగా ఉంటూ ఎక్కువ మాటలు మాట్లాడుతూ దుడుకు పేతురుగా అతడు పేరు పొందుకున్నాడు. అవునా, చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ప్రతి దానికి ప్రభువుని ఏదో ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాడు. ప్రభువుకి ఒక స్నేహితుడిలాగా మెలిగేవాడు. బిడ్డ చూడండి, అందుకనే ఏది ఏమైనా కానీ బిడ్డారా చూడండి, పౌలు కాలములో పౌలు దూసుకొని వెళ్ళినట్టుగా పేతురు బిడ్డారా దేవుని ఆత్మచేత నింపబడేంత వరకు, పరిశుద్ధాత్మ చేత నింపబడేంత వరకు పేతురు దూసుకొని వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటి తెలుసు బిడ్డలారా, పేతురు అప్పటికి ఇంకా ప్రభు కాలంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించుచు మనలను సర్వ సత్యములోనికి నడిపించేవాడు. హల్లెలూయా. యోహాను సువార్త 16 అధ్యాయం 14 అధ్యాయాలు చూస్తే దేవుని వాక్యం చెప్తుంది బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు మనలను సర్వ సత్యములోనికి నడిపించేవాడు, మనలను బోధించి మనలను ముందుకు నడిపించేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే బిడ్డ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా సంఘం మీదకి దిగిరాలేదు. సంఘము ఆత్మచేత నింపబడలేదు. బిడ్డలారా, నింపబడలేనందున పౌలు అక్కడక్కడ చూస్తే సందర్భంలో చూస్తే పౌలు ఒక మరణకరమైన భయాందోళన కలిగి బ్రతికేవారు. అందుకని శిష్యులు భయంతో బ్రతికేవారు. బిడ్డలారా, వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు యేసు ప్రభువారిని ప్రశ్నించిన సందర్భం చూస్తే యేసు ప్రభువారినే ఏమన్నారు తెలుసా? ప్రభువా, నీకు చింత లేదా? బోధకుడా, నీకు చింత లేదా? చూడండి, శిష్యులు యేసు ప్రభువారిని సంబోధించే విధానం చూస్తే, బోధకుడా నీకు చింత లేదా? మేము భయంతో ఇక్కడ వణికిపోతున్నాం. చూడండి, ప్రభు అక్కడే ఉన్నా కానీ వారిలో భయం. ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వెనక ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభువు మీద అంత అవగాహన లేకుండా వారు నడుస్తున్నారు, అంత మనస్సు లేకుండా వారు ముందుకు వెళ్తున్నారు. అయితే బిడ్డలారా, యేసు ప్రభు వారు ఇంకనూ వారి మధ్యలోనే ఉన్నారు. అయితే వారిలో ఎలాంటి పరిపక్వత అనేది కనిపించలేదు. శిష్యుల్లో ఎలాంటి నైపుణ్యత కనిపించట్లేదు. శిష్యుల్లో ఎలాంటి పరిపక్వత లేదు, పరిపూర్ణత లేదు. అందుకనే ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారు పరిపూర్ణతలోనికి నడిపించబడతారు. హల్లెలూయా. అయితే బిడ్డ చూడండి, నేను పేతురికి పౌలుకి చూస్తే యేసు ప్రభు వెనక శిష్యులు అపోస్తుల పేతురుని ఇద్దరిని చూస్తే బిడ్డారా, పేతురు ఒకరోజు మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మ చేత నింపబడేంత వరకు కూడా పేతురు ముందుకు దూసుకొని వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే బిడ్డలారా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే పేతురు మీద, సంఘం మీద ఆ మేడగదిలో బలమైన ఆత్మ దిగి వచ్చిందో బిడ్డలారా, అదే పేతురు ప్రార్థించగా, ప్రసంగించగా ఏమైంది? 3000 మంది మారిపోయినారు. హల్లెలూయా. చూసారా, పేతురు బిడ్డలారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడినారో, అవునా, చూడండి, ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు అప్పటికి శిష్యులు అవునా ఒక గదిలో, ఒక ఇంటిలో వారు భయముతో దాక్కున్నారు. హల్లెలూయా. వారి ఆశ అంతా విఫలమైపోయిందని వారందరూ ఏమైపోయినారు? భయంతో దాక్కున్నారు. వారి ఆశ అంతా విఫలమైపోయింది. ఏం చేయాలో తెలియక, ఎలా వెళ్ళాలో తెలియక వారు భయంతో ఒక గదిలో దాక్కున్న సందర్భం మనం చూస్తున్నాం. కానీ బిడ్డలారా చూడండి, మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. నిత్యము నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. బిడ్డ ఈ రీతిగా చూస్తే మరి ఎప్పుడైతే పేతురు దేవుని ఆత్మచేత నింపబడ్డాడో ఒక్క ప్రసంగానికే 1000 మంది మారు మనసు పొందుకున్నారు. అంటే పేతురు స్టెప్ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత
పేతురు మరి ఎక్కువగా ముందుకు వెళ్తున్న కొలది బిడ్డలారా, ఇదే పేతురు నీడ పడగా అనేక మంది రోగులు స్వస్థపరచబడడం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి బిడ్డలారా, అందుకనే ఈ 12 మంది శిష్యుల్లో పేతురు గొప్పగా దేవుని అభిషేకంతో ముందుకు వెళ్ళి నడిపించబడడానికి కారణం ఏంటి తెలుసా? పేతురు యేసు ప్రభు వారికి చాలా సమీపంగా ఉండేవాడు. పేతురులో ఒక జీలు ఉండేది, పేతురులో ఒక గురి ఉండేది, పేతురులో ఒక పట్టుదల ఉండేది. పేతురులో పిల్లారో ఓ యేసు ప్రభు మీద ఒక పిచ్చి ప్రేమ కలిగి, అవునా, బాధ్యత కలిగి, అవునా, మంచి మనసు కలిగి పేతురు యేసుని వెంబడించినప్పుడు యేసు ప్రభు వారు కూడా పేతుర్ని అలాగనే చూసి, అందుకని ఈ పేతురికి సంఘపు తాళములు బాధ్యతను అప్పగించాడు. అందుకనే ఈయన పేతురని బండ మీద, అవునా, నా ఇల్లు కట్టబడును. పేతురనే బండ మీద చూడండి పిల్లారా, ఆఖరికి ఫౌండేషన్గా మారిపోయాడు. నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని ఫౌండేషన్గా, రాయిగా, ఒక స్టోన్గా మార్చి అక్కడ ఇల్లు కట్టమన్నాడండి. సంఘము కట్టుదువు. హల్లెలూయా. పేతుర్ని దేవుడు గొప్పగా దీవించాడండి, ఒక బండగా దీవించాడు. అవునా, ఒక సంఘము యొక్క బాధ్యత పేతురికి అప్పగించాడు. బిడ్డలారా, అలాగే మరి చూస్తే యేసు ప్రభు వారు బ్రతికున్నటువంటి కాలంలో ఆయన ఎక్కడికి పోయినా కానీ పేతుర్ని, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకొని వెళ్ళేవారు. హల్లెలూయా. ఇంకా చూస్తే బిడ్డలారా, యాకోబు కూడా దేవునికి హతసాక్షిగా మార్చబడ్డాడు. ఆమేన్. యాకోబు కూడా మామూలు సాదాసీదా మనిషి కాదండి, హతసాక్షిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఎట్లా మార్చబడ్డాడు? హతసాక్షిగా మార్చబడ్డాడు. యోహాను దేవుని రొమ్ముని ఆనుకొని ఉండేవాడు. యోహాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించినట్లయితే ఇలాగా పేతురు మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దూసుకొని వెళ్ళారు. అయితే పేతురు కంటే మరి ఎక్కువగా ఒక బలమైనటువంటి పాత్రగా, హల్లెలూయా, ప్రభుతో నడవకపోయినా, ప్రభుతో కలిసి భోజనం చేయకపోయినా, ప్రభుతో పాటు కలిసి ఓడలో వెళ్ళకపోయినా, ప్రభుతో పాటు ఆ గలిలయ ప్రదేశంలో ఆయా నజరేతు ప్రాంతంలో తిరగకపోయినా, బిడ్డలారా, భక్తుడైన పౌల్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం బిడ్డలారా, ఒక బలమైన ఆయుధంగా వాడుకున్నాడు. బిడ్డలారా, పేతురు కంటే, బిడ్డలారా, మోషే కంటే, బిడ్డలారా, బలమైనటువంటి ఆయుధంగా వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే బిడ్డలు గమనించండి, నేను అంటాను, పౌలులో ఉన్నటువంటి ఆ యొక్క గురి, బాధ్యత, ఆ రోషం, అయ్యో నిజ దేవుడిని తెలుసుకున్న తర్వాత ఈ పౌలు దూసుకొని పోయాడండి. అయితే పౌలు ఏ కాలంలో ఉన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ కాలములో ఉన్నాడు. అందుకని మొట్టమొదటిగా బిడ్డలారా, ఆ యొక్క దేవుని దర్శనం పౌలు మీదకి ఒక బలమైనటువంటి వెలుగు ఎప్పుడైతే తాకిందో, పరిశుద్ధాత్మ తాకిడి, ఆమేన్, పరిశుద్ధాత్మ తాకిడి తాకగానే పౌలు, అవునా, 3 దినములు, అవునా, ఉపవాసంలోకి వెళ్ళిపోయినాడు. ఆఖరికి అననీయ అనే ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తేనే కానీ పౌలు యొక్క నేత్రములు తెరవబడలేదు. అంటే పరిశుద్ధాత్మ చేత పౌలు నింపబడ్డాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి బిడ్డలారా, ఇంకా పరిశుద్ధాత్మతో ఆయన నింపబడిన తర్వాత ఆయన ప్రాంతాలు సంఘాలు దేవుని కోసం ప్రకటించడం మొదలుపెట్టాడు. చాలా మామూలుగా కాదండి, అనేక సంఘాలకు ఉత్తరాలు రాస్తూ, అనేక మందిని శిష్యులను తయారు చేస్తూ, అనేక మంది ఆత్మీయ కుమారులను తయారు చేస్తూ, అక్కడ పెడుతూ, ఇది చేస్తూ, బోధిస్తూ, ప్రకటిస్తూ, అంటే ఒక గొప్ప పరిచర్యను పౌలు ద్వారా ప్రభువు చేయించుకున్నాడు. ఇలాంటి వరుసల బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో పౌలు భయంకరమైన కఠినమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు. పౌలు ప్రయాణంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు కనబడుతుంటాయి బిడ్డలారా.
అలాంటి పరిస్థితుల్లోనే ఈ 27వ అధ్యాయంలోనే బిడ్డలారా చూడండి, అప్పటికే మరి చూడండి ఆ యొక్క 26వ అధ్యాయము 26వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఒక మాట కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం చూస్తే మొదట దమస్కులోని వారిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును 30వ వచనం చదువుకుందాం. అపోస్తుల గ్రంథం 26వ అధ్యాయం 30వ వచనం నుంచి అంతట రాజును అధిపతియు బెర్నీకేయ వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి ఈ మనుష్యుడు మరణముకైనను బంధకమైనను తగిన ఏమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. బిడ్డలారా మీరు గమనించండి, ఈ మనుష్యుడు ఏ మనుష్యుడు? పౌలు అనే మనుష్యుడు. చాలా జాగ్రత్తగా గమనించండి, పౌలు అనే మనుష్యుడు అవునా బంధకముకైనను మరణమునకైనను బంధకముకైనను తగినది ఏది చేయలేదు. ఇతడు ఏ నేరము చేయలేదు అని వారిలో తీర్పు తీర్చడానికి ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటున్నారు. వారు మాట్లాడుకుని ఏ తప్పు చేయలేదు, వీళ్ళలో ఏ నేరము కనిపించట్లేదు అని తమలో తాము మాట్లాడుకొనిరి. ఆ తర్వాత చూస్తే బిడ్డలారా 32 చూస్తే అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందురని అనని ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫెస్తోతో చెప్పాను. బిడ్డ మీకు గమనించండి, మరి ఇక్కడ అన్నాడు, మరి నేను హైకోర్టుకి వెళ్తాను అన్నాడు. లేదు, నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను, నేను అక్కడ మాట్లాడుకుంటానని చెప్పాడు పౌలు. వెంటనే మరి ఏం చేశారు తెలుసా? వీరు మాట్లాడుకుని మరి ఇతన్ని విడుదల చేద్దాం. హల్లెలూయా. మరి ఇతను అక్కడ చెప్పుకుంటాడట. ఎక్కడ? కైసరు ఎదుట చెప్పుకుంటాడట. ఆమె చెప్పారు, ఎక్కడ చెప్పుకుంటాడు? కైసరు ఎదుట చెప్పుకుంటాడట. కాబట్టి ఇతన్ని కైసరు ఎదుట నిలవబెట్టండి. ఇతనితో పాటు కొంతమంది ఖైదీలు అవునా ఇప్పుడు కైసరు ఎదుట నిలవబెట్టడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు పౌలు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? ఖైదీగా ఎక్కడికి వెళ్తున్నాడు? కైసరు ఎదుట నిలవబడి దేవుణ్ణి గూర్చిన వార్తను చెప్పడానికి నేను కైసరు ఎదుట నేను మాట్లాడుకుంటానని చెప్పాడండి. ఎందుకంటే పౌలు రోమీయుడు, రోమా సామ్రాజ్యానికి, రోమా చట్టానికి, మిట్లారా రోమా ప్రాంతానికి ప్రతినిధిగా అవునా రోమీయుడిగా ఉన్నాడు. అందుకనే పౌలుకి అన్ని అధికారాలు ఉన్నాయి. మీరు ఎందుకు అతడు రోమీయుడు? మీరు గమనించండి, ఇలాగ ఎప్పుడైతే నేను కైసరు ఎదుట నిలవబడి మాట్లాడుతానని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వెంటనే అతన్ని విడుదల చేశారు. ఇప్పుడు అతన్ని కైసరు ఎదుట నిలవబెట్టడానికి కొంతమందిని నియమించి ఆ యొక్క ఓడలో ప్రయాణం చేయడానికి ఖైదీగా ఉన్నటువంటి పౌలు ప్రయాణం మొదలుపెట్టారు. అది ఈ సందర్భం. హల్లెలూయా. అది ఈ సందర్భం. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే ప్రయాణంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు కదా. చూడండి అక్కడ చూడండి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఒక్కొక్క తుఫానికి ఒక్కొక్క పేరు పెడుతున్నారు. అవునా? ఈ పేరు ఎప్పుడో పెట్టబడ్డాయి తుఫానికి. నేను నా చిన్నటి కాలంలో తుఫాను అంటే తుఫాను ఉండేది. అవును, దానికి పేరు ఉండేది కాదు. అవునా? బహుశా మీకు తెలుసోలేదు తెలియదు, కానీ నేను ఈ మధ్యకాలం వింటున్నాను. కానీ ఇక్కడ ఒక తుఫాను పేరు కనబడుతుంది. అవునా? ఒక పేరు అవునా కనబడుతుంది అధ్యాయంలో చూస్తే బిడ్డలారా. సో మధ్యలో మనం చూసుకుందాం. కానీ సో ఇక్కడ చూస్తే భయంకరమైన తుఫాను గాలి ఎదురైంది. ఎప్పుడైతే ఎదురైందో అయితే పౌలు దైవ ఆత్మచేత నింపబడినవాడు కదా. అందుకనే ఇప్పుడు 9వ వచనం చూస్తే పౌలు ప్రేరణ కలిగి శతాధిపతికి ఒక మాట చెప్తున్నాడు. అదేమని తెలుసా? అయ్యా, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక సరుకులకును వాడకును కాక
కాక మన ప్రాణములకు కూడా సరుకులు వాడకు కాక మన ప్రాణములకు కూడా హానియు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి విన్నారా? మరి సరుకుకి వాడకి సరుకులకు అలాగే మన ప్రాణానికి బహు నష్టము వాటిల్లుతుందని నాకు తోచుచున్నది. హల్లెలూయా. విన్నారా? మరి నిజంగా పౌలుకి అలా లోపల తోచుచున్నదనే మాట చెప్పాడంటే పౌలులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి గైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఇస్ ఎ గైడర్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఇస్ ఎ టీచర్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సంఘానికి సేవకునికి బోధిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆధారపడినప్పుడు, నువ్వు అడిగినప్పుడు. అందుకనే ఉదయకాలం గాజువాకలో మార్నింగ్ వర్షిప్ జరిగినప్పుడు ఒక మాట చూపించాను. యోహాను సువార్త చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. అవునా? యోహాను సువార్త 17:26 చూస్తే ఒక మాట ప్రాముఖ్యంగా రాయబడింది. త్వర చదువుకుందాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, మీ యొద్ద నుండి పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చాలా చూడండి 15వ అధ్యాయము చూడండి, మరొక మాట చదువుకుందాం. సత్య స్వరూపయగు ఆత్మ మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపించునని ఇక్కడ వ్రాయబడింది. మరొక చోట అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. బిడ్డలారా గమనించండి, చూడండి. సంభవింపబోవు వాటి సంగతులను మీకు తెలియచేయును. సంభవింపబోవు వాటి సంగతులను మీకు తెలియచేయును. యోహాను 16:13. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ఏమి రాయబడింది తెలుసా? ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? సత్య స్వరూపయగు ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన జరగబోవు సంగతులను మీకు బోధించుచు సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయును. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున. చాలు బిడ్డ గమనించండి. ఇక్కడ చూడండి, పౌలు ఎవరి చేత ప్రేరేపించబడినాడు? పౌలుకి హృదయంలో ఎలా తోచుచున్నది? ఇలాగ ప్రేరేపించబడ్డానికి, అలా తన మనసులో తోయడానికి, అలా గుర్తుకు రావడానికి సంభవింపబోవు దాన్ని పౌలు ప్రకటిస్తున్నాడు. ఏమని తెలుసా? అందుకనే సంభవింపబోవు దాన్ని చెప్తున్నాడు. ఎవరికి? శతాధిపతికి. అయ్యా, ఇదిగో ఈ ప్రయాణం వల్ల మన సరుకులకి, వాడకి, మన ప్రాణానికి బహు నష్టము వాటిల్లబోతుంది. కాబట్టి అలాగ తోస్తుంది అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ పౌలుని ఎవరు ప్రేరేపించాడు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని టీచ్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని ఆ యొక్క ప్రయాణ విషయంలో గైడ్ చేస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు పౌలునే కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన గైడ్ చేస్తున్నాడు. అవర్ గాడ్ ఇస్ ద హోలీ స్పిరిట్. అవర్ గాడ్ ఇస్ ఎ గైడర్. హోలీ స్పిరిట్ ఇస్ ఎ గైడర్. హోలీ స్పిరిట్ ఇస్ ఎ టీచర్. హోలీ స్పిరిట్ ఇస్ ఎ ప్రీచర్. హల్లెలూయా. నిలవబడిన నేను ప్రీచింగ్ చేయట్లేదు టుడే. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్. ఇట్స్ ద హోలీ స్పిరిట్ ఇస్ ఎ ప్రీచర్. ఆమేన్. నా మాట కాదు, ఇక్కడ నీతో మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు. బికాస్ హోలీ స్పిరిట్ ఇస్ ఎ టీచర్, ఇస్ ఎ గైడర్, ఇస్ ఎ ప్రీచర్, ఇస్ ఎ లీడర్. హోలీ స్పిరిట్ ఇస్ ఎ లీడర్. ఆయన నాయకుడిగా కూడా వ్యవహరిస్తాడు. అనేక సందర్భాల్లో ఆయన మనకి మంచి కంఫర్ట్ ఇస్తాడు. ఆదరణకర్త అయిన దేవుని ఆత్మ మీ అందరికీ మనకి తోడయిండి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నడిపించును గాక. అవర్ గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అయినాడు.
అందుకే బిడ్డలారా చూడండి, యేసు ప్రభువారు ఈ భూమిని విడిచిపెట్టి ఆయన వెళ్ళినప్పుడు శిష్యులతో ఒకే మాట చెప్పారు. ఇదిగో శిష్యులారా, నేను వెళ్ళిన తోడనే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీ మధ్యను ఉంచి నేను వెళ్ళేదను. హల్లెలూయా. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను బిడ్డ మీరు గమనించండి. ఇంతకీ పౌలుకి ఇక్కడ ఈ 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఎలా తోచిందట? పరిశుద్ధాత్మ దేవుడే అతనికి మనసులో ఈ తలంపు పుట్టించాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ నీకు ఏమైనా తలంపు పుట్టిస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుని మీ విషయంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, నీ జాబ్ విషయంలో కావచ్చు, నీ మ్యారేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే నీ వ్యక్తిగతంగా ఒక కన్స్ట్రక్షన్ విషయం కావచ్చు, ఒక బిజినెస్ విషయం కావచ్చు, ఒక వ్యాపార విషయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కానీ నీవు దేవునికి ప్రార్థించేలా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీ హృదయంలో విచ్ ఇస్ ద బెస్ట్, ఏంటి సరి అయినది, హూ ఇస్, ఎవరు, వాట్ ఈస్, ఏదైనా మన ప్రభు మన హృదయములో ఆయన ఒక తలంపును పుట్టిస్తాడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రకరకాలుగా మనలను బోధించి దర్శనమిచ్చి ఆయన వాక్యము ద్వారా, దర్శనము ద్వారా, కళల ద్వారా నీతో నాతో ఆయన మాట్లాడుతాడు. హల్లెలూయా. ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు? హల్లెలూయా. ఎంతమంది ఆయన ఇలా మాట్లాడితే నమ్ముతున్నవారు? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేదామా? హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకి తలంపు ఇవ్వగానే అదే చెప్పాడు. అయ్యా, ఓడకి సరుకులకి ప్రాణానికి నష్టం కలుగుతుందంటే ఆ ఓడలో ఉన్నటువంటి శతాధిపతి కానీ ఎవరు వినలేదు. అది దేవుని వాక్యం. పౌలు చెప్పినది వారు నమ్మక. హల్లెలూయా. అసలు పౌలు ఎవరు? హూ ఈజ్ పాల్? ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అతడు దైవజనుడు. అందుకనే దైవజనుడు చెప్పిన మాట నీవు నమ్మకపోతే ఇబ్బంది పడతావు. హల్లెలూయా. అందుకే దేవుని సేవకుడు చెప్పిన మాట నమ్మాలి. చెప్పండి, సేవకుడు చెప్పిన మాట నమ్ము. సేవకుడు దేవుని దూత ఉన్నాడు. దైవజనుడు దేవునికి ఒక ప్రతినిధి. దైవజనుడు దేవునికి ఒక దూతల వంటి వాడు. హల్లెలూయా. బిడ్డలారా మీరు గమనించండి, ఇలా ఎప్పుడైతే చెప్పారో వారు వినలేదు. ఆ వెనకపోయి వారు అలా ముందుకి కొనసాగించబడ్డారు. ముందుకి ప్రయాణంతో ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాలు పడ్డారండి. అవునా? ఇన్నెన్ని కష్టాలు పడలేదు, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే చెప్పాడు, అయ్యా, ఈ క్రేతు అనే ఆ ప్రాంతం మనం వెళ్తే అంత సక్సెస్ఫుల్ ఉండదు, మనం అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పినా వినలేదండి. ఆఖరి వారి పరిస్థితి ఎట్లా వచ్చింది తెలుసా? చూడండి, ఆ యొక్క 18వ వచనం చూస్తే వెళ్ళారా, మిక్కిలి పెద్ద గాలి కొట్టునందున, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. చూడండి వెళ్ళారు. చూడండి ఇప్పుడు ఏమైంది? దైవజనుడు అక్కడ చెప్పాడు, అయ్యా, వాడకి సరుకులకి ప్రాణానికి. ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాట జరిగిపోతుందా లేదా? అక్కడ జరుగుతుందా లేదా? జరిగిపోతుంది. దైవజనుడు చెప్పిన మాట జరిగిపోతుంది. మిక్కిలి, అవునా, పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులను పారవేయసాగిరి. సరుకులు పాడేశారు. చెప్పండి, సరుకులు, వాడలో ఉన్న సరుకులు పాడేశారు. తినుబండారాలు పాడేశారు. వ్యాపారం చేస్తున్నటువంటి వారు వ్యాపార సరుకులను పారవేశారు. చదువమ్మా. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. చేతులారా. చెప్పండి, ఏం వాలా? చేతులారా. ఏ వారా? చేతులారా. చాలా మంది అంటారు, అయ్యయ్యో చేతులారా వదిలిపెట్టేసుకున్నామండి, అయ్యయ్యో వచ్చిన సంబంధాలను, వచ్చిన వ్యాపారాన్ని, వచ్చిన డబ్బుల్ని అయ్యయ్యో చేతులారా వదిలేసుకున్నామండి. ఏం పర్వాలేదులే, దేవుడు ఇంకొక ఆపర్చునిటీ ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు అనుకోవాలా, నా దేవుడు మేలే చేయను. హల్లెలూయా. చేతులారా వదిలేసుకున్నామని చెప్పి
ఇంకొక ప్రయాణం చేయొద్దు. యు మస్ట్ ప్రే. గాడ్ విల్ గివ్ యూ అనదర్ ఆపర్చునిటీ. హల్లెలూయా. మరొక ఆపర్చునిటీ ప్రభు మీకు ఇస్తాడు. మరొక అవకాశాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. మరొక ఆపర్చునిటీ ప్రభువు నీకు ఇస్తాడు. బట్ యు మస్ట్ ప్రే అండ్ ఫాస్ట్. నువ్వు ప్రార్థన చేయి, దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. బిడ్డలారా, ఇలాగ ఎప్పుడైతే మరి పౌలు చెప్పింది నెరవేర్చబడుతుందండి, చేతులారా ఓడలో ఉన్న సామాగ్రి మొత్తం అంతా కూడా ఓడ సామాగ్రిని పారవేసిరి. అయితే బిడ్డలు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఇప్పుడు పౌలు చెప్పింది నెరవేరిపోతుంది. ఇంకా నెరవేరుస్తుంది ఒకటే ఉంది, ప్రాణంతో బిక్కుమని బ్రతుకుతున్నారండి. ఆల్రెడీ చెప్పింది జరిగిపోయింది. సరుకులు పడేశారు, అవునా? ఓడలో ఆల్రెడీ గలిబిలి మొదలైంది, ఓడ మునిగిపోతుంది, సరుకులు చేతులారా పారేశారు. ఇప్పుడు ఉన్నది ఒకటే, ప్రాణాలు బిక్కుమని, ఓ ప్రాణాలు పోతున్నాయని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. బిడ్డలారా, పెద్ద గాలి మా మీద కొట్టుచున్నందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయెను. హల్లెలూయా. చూసారా బిడ్డలారా, మరి ఏమంటున్నారు? అయ్యో ఇంకా మూడవది ప్రాణము. చెప్పండి, మూడవది ప్రాణం అంటున్నారు. అయ్యో ఇంకా ఏముందండి? పౌలు చెప్పింది 2 మాటలు జరిగిపోయాయి. వాడ అతలాకుతలం అయిపోయింది కాబట్టి సరుకులు పడేశారు, వాడను తేలిక చేశారు. మూడవది ప్రాణము పోతుందని వారిలో ఉన్న ఆశ బొత్తిగా పోయిందట. బిడ్డారా, బొత్తిగా పోయిందండి. అందుకే చాలామంది అంటారు బొత్తిగా చాలా అధ్వానం అయిపోయిందండి. చాలా అధ్వానం అంటే అధ్వానం, చాలా బొత్తిగా అధ్వానం అండి. ఈ మాట మన వాడుక భాషలో మాట్లాడే మాటలండి. అవునా, బైబిల్లో కనబడతా ఉంటాయి. అవునా, బొత్తిగా అధ్వానం అండి. మా చిన్నోడు బొత్తిగా అధ్వానం అండి. మా పాప బొత్తిగా అధ్వానం అండి. కనీసపు జ్ఞానం లేదండి. బొత్తిగా అధ్వానం, బొత్తిగా ఆశ వారికి. బిడ్డలారా, తప్పించుకొందమను ఆశ బొత్తిగా పోయెను, ఇంకా లేదు. హల్లెలూయా. నా ప్రాణము కాపాడబడుతుంది అనే ఆశ బొత్తిగా పోయింది, లేదు. హల్లెలూయా. అయితే బిడ్డ మీకు ఒక మాట చూపించాలనుకుంటున్నాను. మీ అందరూ చెప్పండి, వీరికి ఏం కలిగింది? మా మీద కొట్టినందున, పెద్ద గాలి మా మీద కొట్టినందున. ఈరోజు బిడ్డలారా, అనేకమైన గాలులు, అనేకమైన తుఫాన్లు, అనేకమైన పరిస్థితులు, అనేకమైన అప్పులు, అనేకమైన భయంకరమైన గాలులు, బిడ్డలారా అనేకమైన రోగ సమస్యలు, భయంకరమైన మానసికమైన ఒత్తిడి గాలులు కొట్టుచున్నందున చాలామంది అనుకుంటున్నారు, ఇంకా మేము ఈ పరిస్థితిలో నుంచి, ఈ అప్పులో నుంచి, ఈ రోగములో నుంచి తప్పించబడ్డం మహా కష్టం. మేము తప్పించబడలేము. ఆ ఆశ కోల్పోయామండి. మరలా మేము మామూలు స్థితిలోకి వెళ్తామనే ఆశ మాకు లేదండి. మరలా తిరిగి నేను మంచిగా దీవించబడుతున్న ఆశ మాకు లేదండి. నేను మునుపటి ఆరోగ్యాన్ని పొందుకుంటున్న ఆశ నాకు లేదండి. నా ఆశ బొత్తుగా చల్లారిపోయింది అన్న వారికి ఒక శుభవార్త బిడ్డలారా. హల్లెలూయా. ఈ ప్రజలైతే టోటల్గా డిస్క్వాలిఫై అయిపోయారు, టోటల్గా హోప్లెస్ అయిపోయారు, టోటల్గా వారు నీరు గారిపోయారు. ఇంక ఏమి చేయాలో తెలియక వారు నిర్గంతపోయారు బిడ్డలా, నిర్గంతపోయారు. అందుకనే చూడండి, ఇదే మాట ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూస్తే, త్వరగా బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూస్తే, యెహెజ్కేలు 37వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఒక ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. బిడ్డలా చూడండి, నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. హల్లెలూయా. అయితే గమనించండి, ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? ఈ 37వ అధ్యాయంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడి ఒక లోయలోకి తీసుకొని వెళ్ళాడు. మీ అందరికీ తెలిసింది. యెహెజ్కేలుతో మాట్లాడి యెహెజ్కేలు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక లోయలోనికి నడిపించాడు. లోయలోకి నడిపించగానే యెహెజ్కేలుకి ఏం కనబడుతున్నాయి తెలుసా? ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. చెప్పండి, ఏం కనబడుతున్నాయి? డ్రై బోన్స్. ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి, డ్రై బోన్స్ కనబడుతున్నాయి.
ఈ ఎండిపోయిన ఎముకలు కనబడుతుంటే బిడ్డలారా, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఇప్పుడు యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చిన తెమ్మనగా మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. చెప్పండి, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. ఇందుకే మీరు బ్రతుకున్నట్లు. బిడ్డలారా, ఈ ఎముకలు అనుకుంటున్నాయి మేము ఎండిపోయాము. హల్లెలూయా. మా పరిస్థితులు ఎండిపోయాయి. చెప్పండి, ఎముకలు అనుకుంటున్నాయి మా పరిస్థితి ఎండిపోయింది, మా స్థితిగతులు ఎండిపోయాయి, మా బిడ్డలు ఎండిపోయారు, మా బ్యాంక్ బ్యాలెన్స్ ఎండిపోయింది, మా శరీర అవయవాలు ఎండిపోయినాయి. బిడ్డ, మీకు తెలుసు కదా, నా ప్రభు ఊచ చేయగల వాడిని స్వస్థపరిచి పంపించాడు. గట్టిగా చెప్పకూడదు బిడ్డలారా. నా ప్రభు బలహీనమైనటువంటి పాదము కలిగినటువంటి వ్యక్తి. అవునా? అప్పటికే ఆయన యొక్క ఎముకలు బలహీనమైపోయాయి, చచ్చిపోయాయి. బట్ అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. హల్లెలూయా. చచ్చిపోయినటువంటి ఆ బలహీనమైనటువంటి యొక్క నరములను, ఎముకలను నా దేవుడు మరలా తిరిగి బలమిచ్చి నడిపించిన నా దేవుడు ఈజ్ ఎ రెస్టోరర్. తిరిగి జీవం పోసే దేవుడు నా జొర్రేడని యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన మరణమును ఓడించాడు. చెప్పండి, ఏమి రాయబడింది? ఆయన మరణమును ఓడించాడు. ఆయన పునరుత్థానునిగా జీవించాడు. ఆయన మరణమును ఓడించాడు, అపవాదిని ఓడించాడు, రోగమును ఓడించాడు, సైతాన్ని ఓడించాడు. అవునా? అనేకమైన వాటిని ఓడించి ఆయన పునరుత్థానుడుగా తిరిగి జీవాన్ని పొందుకొని పరలోకానికి ఒక దిక్సూచిగా, ఈ రోజుకి నమూనాగా ఆయన ఇప్పటికీ ఆయన వెలిగించబడతానే ఉన్నాడు. అందుకనే బిడ్డలారా, ఆయన బ్రతికించే దేవుడు కానీ ఆయన మరణమునకు అప్పగించే దేవుడు కాదు. బిడ్డలారా, ఆయన ఒకవేళ చచ్చిన స్థితిలో ఉంటే, ఒకవేళ నువ్వు సమాధిలో ఉంటే, నా దేవుడు ఈ లాజరుతో చెప్పాడు, లాజరు సమాధిలో నుంచి బయటికి రా అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు సమాధిలో ఉంటే నా ప్రభు అంటున్నాడు, ఒకవేళ సమాధిలో ఉంటే, మరణకరమైన పరిస్థితిలో ఉంటే, ఓ భయంకరమైన పరిస్థితిలో ఉంటే, ఇదిగో నా ప్రభు దేనినైనా చేయడానికి ఆయన సాధ్యము కలిగిన దేవుడై ఉన్నాడు. అందుకనే లాజరు దగ్గరికి వెళ్ళాడు, లాజరు బయటకు రా అన్నాడు. ఆమేన్. చెప్పండి, లాజరు బయటికి రా. అప్పులో నుంచి బయటికి రండి. ఆమేన్. ఆ వ్యాధిలో నుంచి బయటకు రండి. దీర్ఘకాల సమస్య నుంచి బయటకు రండి. కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ అజ్ఞానము నుంచి బయటకు రండి. ఆమేన్. ఆ శాపము నుంచి బయటకు రండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ భయంకరమైన స్థితిలో నుంచి బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఎందుకంటే ఆయన సేవకుడిగా నేను చెప్తున్నాను, లాజర్ని పిలిచిన నా దేవుడు, లాజరు వచ్చేటట్టు చేసిన దేవుడు ఈరోజు ఈ సంఘములో బిడ్డలారా అనేక మందిని మనము కూడా అలాగా ప్రకటించగా, అలాగ మాట్లాడగా అనేక మంది అప్పులో ఉన్నవారు బయటకు వచ్చి దేవుడికి సాక్షులుగా మారుతున్నారు. హల్లెలూయా. బికాజ్ జీసస్ ఇస్ హియర్. నా యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఆయన ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పరిచర్యలో ఉన్నాడు. హల్లెలూయా. చూడ అయితే బిడ్డలారా, ఈ యొక్క బొత్తిగా వీరికి కూడా ఈ యొక్క ఎండిన ఎముకలు అనుకుంటున్నాయట. చూడండి, 11వ వచనంలో ఎండిన ఎముకలు అనుకుంటున్నాయట. చూడండి 37వ అధ్యాయము 11వ వచనం చూస్తే, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమైపోయెను. చూడండి, మీరు ఎవరైనా అనుకుంటున్నారా? మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ మన పరిస్థితులు ఎండిపోయాయి, మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోతుంది అని అనుకొనిచున్నారు. ఏమనుకుంటున్నారు? నా ఆశ విఫలమైపోయింది. చెప్పండి, నా ఆశ విఫలమైపోయింది. రెండవది, మన పరిస్థితులు ఎండిపోయాయి. మూడవది, మనము డిస్క్వాలిఫై అయిపోయాం. చెప్పండి, మూడవది, మనం నాశనం అయిపోయాము. హలో,
గుడ్ న్యూస్, నీకు ఒక శుభవార్త. లైవ్లో ఉంటున్న వారికి ఒక శుభవార్త. ఆమేన్. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ ఆశ విఫలమైపోయి ఉంటే, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు పతనావస్థ స్థితిలో ఉంటే, మూడవది నాశనమైపోయే స్థితిలో ఉంటే, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తి దేవుడైనా. హల్లెలూయా. అందుకే చక్కగా పాడుతాం బిడ్డలారా, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని చించుడు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. కమన్ బిడ్డలారా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా రక్షణ. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయమే రానే రాదు, ఏ తెగులు చదు, అపాయమే చదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. మిల్లరా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, బిడ్డలారా, మన దేవుడు అసాధ్యమైన దేవుడు. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో, మన ప్రభు మన యొక్క కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పరిచర్య జీవితంలో, నీ సేవా జీవితంలో, నీ సంఘ జీవితంలో, ఎనీ ఏరియాలో నా ప్రభు ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. ఈజ్ ఆల్మైటీ గాడ్. ఆమేన్. అందుకే మనం చక్కగా పాడుతూ బిడ్డలారా, సాధ్యమే, అన్నీ సాధ్యమే, నీ వలన అన్నీ సాధ్యం, అసాధ్యమే లేనే లేదు, నీ వలన అన్నీ సాధ్యం. బిడ్డలారా, సాధ్యమే, అన్నీ సాధ్యమే, నీ వలన అన్నీ సాధ్యమే. హల్లెలూయా. చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీ పక్కవారు చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఆమేన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఎ సఫిషియంట్ గాడ్. హల్లెలూయా. ఆమె చెప్దాం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు బిడ్డలారా. అయితే ఎప్పుడైతే ఎముకలు, ఎండిపోయిన ఎముకలు యెహెజ్కేలు మాట్లాడిన తర్వాత బిడ్డలారా, వారైతే హోప్లెస్ అయిపోయారు, వారైతే బలహీనమైపోయారు. అయినా కానీ ఈ మాట్లాడుతున్న వ్యక్తి కూడా, ప్రభువా ఇది ఎలా సాధ్యం, అది నీ వల్లే సాధ్యం, మాట్లాడవయ్యా. యెహెజ్కేలు అంటున్నాడు, దేవుడు, ఓ నా కుమారుడా, ఓ నరపుత్రుడా, మాట్లాడు. యువర్ వాయిస్, యువర్ మౌత్ ఈజ్ ఎ ప్రాఫెటిక్ మౌత్. ఆమేన్. ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఆమేన్. ప్రాఫెటిక్ వాయిస్, ప్రవచనం ఎత్తి మాట్లాడు. పౌలు కూడా ప్రవచనం చెప్పినట్లుగానే చెప్పాడు. ఏమని తెలుసాయా, ఈ ప్రయాణం వల్ల వాడకి, సరుకులకు, మన ప్రాణాలకి నష్టము కలుగుతుందని నాకు తోచుచున్నది.
అయితే వాళ్ళకి అంత బిలీవ్ లేదు కాబట్టి, పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేదు కాబట్టి ఆ ఒక్క మాట అక్కడ ఉచ్చరించలేదు. కానీ అదే పౌలు ఉచ్చరించే సమయంలో, చెప్పవలసిన సమయంలో చెప్పాడు దేవుని కోసము. ఎక్కడో తెలుసా, ఎప్పుడైతే అలాగా వాళ్ళ ఆశ ఎప్పుడైతే భంగమైపోయిందో, బిడ్డలారా, అదే పౌలు అంటున్నాడు, మీరేమీ భయపడనక్కర్లేదు. మీ ప్రాణాలకు వచ్చిన యొక్క భయంకరమైన పరిస్థితి రాదు, మీ ప్రాణాలకు ఎలాంటి నష్టము రాదు, మీ ప్రాణాలకు కానీ మీకు కానీ ఎలాంటి అపాయము జరగదు, ఏ తెగులు మీ గుడారమునకు సమీపించదు. yes I prophesy in Jesus mighty name. ఏ తెగులుని కూడా నువ్వు సమీపించదు. డెస్టినీ హెల్పర్స్ came into your home. ఆమేన్. అద్భుతమైనటువంటి డెస్టినీ హెల్పర్ నా ప్రభు నీకు సహాయం చేయడానికి ఆయన పంపబోతున్నాడు. ఏ తెగులుని కూడా నాకు సమీపించదు. ఆమె ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. బిడ్డలారా గమనించండి, పౌలు చెప్పినట్టు అట్లా జరుగుతున్నప్పుడు బిడ్డలారా అక్కడ తోచుచుండదన్నాడు. కానీ ఒక సందర్భంలో చూసి అంటున్నాడు, ఇదిగో ఒకే మాట చెప్తున్నాడు వాళ్ళకి, ఇదిగో వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది. చూసారా, ఇప్పుడు అంటున్నాడు, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి మీరు బయలుదేరక ఉండవలసింది. నా మాట విని ఇది చేయకుండా ఉండవలసింది. నా మాట విని ఇదిగో ఇది చేయకుండా ఉండవలసింది. నా మాట విని ఈ ప్రయాణం చేయకుండా ఉండవలసి వచ్చింది. నా మాట విని ఈ అప్పు చేయకుండా ఉండవలసింది. నా మాట విని ఇదిగో అది ఆ వివాహం చేయకుండా ఉండవలసింది. నా మాట విని ఇక్కడ ఇల్లు కట్టకుండా ఉండవలసింది. అందుకనే దైవజనుడు చెప్పిన మాట నువ్వు చేస్తే అది నీకు శుభమే. ఒక ప్రవక్త చెప్పిన మాట నువ్వు చేస్తే అది నీకు జీవమే. గట్టిగా చెప్పలకూడదా బిడ్డలారా? బిడ్డలారా చూడండి, ఎప్పుడైతే అలా చెప్పాడో ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మనం వెళ్ళే ప్రయాణం, ఈ క్రేతు అనే పట్టణం మనం వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని చెప్తే ఎవ్వరూ పౌలు చెప్పిన మాట నమ్మలేదు. తీరా నష్టపోయిన తర్వాత బిడ్డలారా ఇదిగో పౌలు వారిని మళ్ళా బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మీరేమి భయపడకండి, మీరు చాలా కాలం అయిపోయింది భోజనం చేయలేదు, భోజనం చేయలేక ఉన్నందున పౌలు వారిని మధ్యన నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకి ఉండవలసినది. ఇప్పుడు హానియు నష్టము కలగకపోవును. ఇప్పుడైనను చెప్పండి, చూడండి పౌలు మరలా వాళ్ళకి ధైర్యపరచు మాట చెప్తున్నాడు. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడికే గాని మీలో ఎవని ప్రాణమునకును. బిడ్డలు గమనించండి, అప్పటి హానియు నష్టము కలగకపోవును. హానియు నష్టము చిన్న మాట పైన ఉంది చూడండి. అప్పుడు హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూసారా, అక్కడ నెగిటివ్ చెప్పాడు. హల్లెలూయా. అవునా, అక్కడ పాజిటివ్ చెప్పినా నెగిటివ్ తీసుకున్నారు. కానీ గమనించండి, అదే నెగిటివ్ని పాజిటివ్ చెప్తుంటే, మంచి మాట చెప్తుంటే ఆ ఓడ నాయకుడు, శతాధిపతి, మనుషులు ఎవరు వినలేదు. ఆయన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అదే పౌలు మరలా తిరిగి దేవుని మాట చెప్తున్నాడు, మీకు ఏ హానియు కలగదు. మీ పక్కవారు చెప్పండి, నీకు కానీ నీ ఇంటికి కానీ నీ బిడ్డలకు కానీ ఏ హాని సంభవించదు. టుడే ఐ ప్రాఫెసై, ఏ హానియు సంభవించదు. నీకు కానీ నీ ఇంటికి కానీ నీ బిడ్డలకు కానీ ఏ హాని కలగదు, ఏ నష్టము కలగదు. ఆమేన్. బిడ్డలారా అప్పుడు అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడికే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. మరలా చెప్పండి, ఇప్పుడైనను చెప్పండి అక్కవారు చెప్పండి, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి. వాడకే కానీ ఏంటి వాడ? హల్లెలూయా. వాడ మీ ఇల్లండి. హల్లెలూయా. వాడకే కానీ, వాడ నేను ఇంటికే కానీ, చెప్పండి, వాడ నేను ఇంటికే కానీ, నీ ప్రాణమునకు కానీ
ఏ హాని కలగదు. నీ బిడ్డలకు ఏ హాని కలగదు. నీ వాడకు ఏ హాని కలగదు. నీ ఇంటికి ఏ హాని కలగదు. నీ వ్యాపారానికి ఏ హాని కలగదు. నీ శరీరానికి ఏ హాని కలగదు. హల్లెలూయా. కమ్ ఆన్, బిగ్ క్లాప్ ఆఫరింగ్ ప్రభువు చెల్లిద్దాం బిడ్డలారా. ఓ షబరదరబలదు రెషెలెదెరియల రహందరే. కమ్ ఆన్, బిగ్ క్లాప్ ప్రభువు చెల్లిద్దాం బిడ్డలారా. హోలీ స్పిరిట్ ఇస్ హియర్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ హాని నీకు సంభవించదు బిడ్డలారా. ఎప్పుడైతే అలా చెప్పారో బిడ్డలారా, చూసారా అక్కడ ఉన్నటువంటి ఖైదీలు అందరూ ధైర్యం తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. ఒక స్ట్రెంగ్త్ పొందుకుంటున్నారు. హల్లెలూయా. అందుకనే మనుషుడు రొట్టె వలన జీవించును, కానీ బిడ్డలారా మనమైతే ఆయన నోట నుండి వచ్చు మాట వల్ల మనము బ్రతుకుతున్నాము. అందుకని వర్డ్ ఇస్ ఎ పవర్, వర్డ్ ఇస్ ఎ ప్యూర్, వర్డ్ వాక్యము శక్తివంతమైనదే. వాక్యము అనేకమైన క్రియలను, అనేకమైన కార్యములను చేసేది. అందుకని వర్డ్ ఇస్ ఎ పవర్, వర్డ్ ఇస్ ఎ ప్యూర్, వర్డ్ ఇస్ ఎ హోలీ. ఆమేన్ బిడ్డ. అందుకనే ఆ నోటి మాట, పౌలు నోటి ద్వారా దేవుని మాట వచ్చినప్పుడు బిడ్డలారా తిరస్కరించినా కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆమేన్ బిడ్డలారా. అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఒక మాట చెప్తున్నాడు, అక్కడ చెప్పలేదు కానీ ఎక్కడ చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోనండి. అవునా? నేను ఎవని వాడినో, అది నేను ఎవని వాడినో ఎవరిని సేవించుచున్నానో. ఇప్పుడు చెప్తున్నాడు, తన దేవుణ్ణి ఇప్పుడు కనపరుస్తున్నాడు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము. హల్లెలూయా. బిడ్డలారా ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, ధైర్యపరచు, దేవుణ్ణి కనపరుస్తున్నాడు. స్వస్థపరచు, దేవుణ్ణి కనపరుస్తున్నాడు. తప్పించు, దేవుణ్ణి కనపరుస్తున్నాడు. విడిపించు, దేవుని కోసం మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. వాళ్ళకు ధైర్యాన్ని నింపుతున్నాడు, వారికి బలం ఇస్తున్నాడు. దేవుడు జీవము గల దేవుడు అని చెప్తున్నాడు. నేను నమ్ముకున్న దేవుడు, నన్ను దర్శించిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు, ఆయన వెలుగుతో నింపిన దేవుడు, నన్ను తాకిన దేవుడు, బలమైన దేవుడు. ఈజ్ ఆల్మైటీ గాడ్. ఆయన అసాధ్యము కాని కార్యములను సాధ్యము చేయు దేవుడు. మీరు భయపడనవసరం లేదు. డోంట్ ఫియర్. చెప్పండి, డోంట్ ఫియర్. భయపడద్దు. చెప్పండి, భయపడద్దు. మీ పక్క వారు గట్టిగా చెప్పండి, భయపడద్దు, భయపడద్దు, భయపడకము. దయా ప్రాప్తురాలా, దయా ప్రాప్తురాలా, నీకు శుభం. చెప్పండి, దయా ప్రాప్తురాలా, నీకు శుభం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. బిడ్డలారా వాళ్ళలో పౌలు క్రిస్మస్ చేస్తున్నాడు వాళ్ళకి. వేర్ దెర్ ఈజ్ స్పిరిట్, హల్లెలూయా, దెర్ ఈజ్ లిబర్టీ. ఆమె ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ ఖచ్చితంగా దేవుని కార్యము జరుగును. Where there is spirit, there is a healing. Hallelujah. Where there is spirit, there is a liberty. Where there is spirit, there is deliverance. Hallelujah. Come on, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం బిడ్డలారా. Hallelujah. ఇట్లా ఏ మాట చెప్పు ప్రభు. ఇక పౌలు అంటున్నాడు, నేను ఎవరిని సేవించుచున్నానో తెలుసా? అందుకే చెప్పాలి, మీరు దేవుని బిడ్డలు అని చెప్తారు. yes, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్. చాలామంది అంటారు మీరు దేవుని బిడ్డలు కాదండి అంటే ఏం చెప్పాలి? yes, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుణ్ణే. నువ్వు చెప్పాలా, నేను ఎవరిని సేవించుచున్నాను తెలుసా? రేపు ఈ వేళకు నా పరిస్థితులను నా ప్రభు మార్చివేయును. హల్లెలూయా. చెప్పండి, రేపు ఈ వేళకు, రేపు ఈ వేళకు నా పరిస్థితులను, నా పరిస్థితులను, నా పరిస్థితులను, నా నిశ్చలమైన పరిస్థితులను నా ప్రభు తారుమారు చేయును. హల్లెలూయా. చెప్పండి, రేపు ఈ వేళకు.
నా పరిస్థితులు తారుమారు చేయను. ఎందుకంటే నా ప్రభువు సాధ్యము కానివి సాధ్యపరిచే దేవుడు. ఆమేన్. ఇట్లా మీరు గమనించండి. వెంటనే త్వర చదువుకుందాం. పౌలా భయపడదు, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇప్పుడు దేవుడు పౌలుతో అంటున్నాడు, పౌలా భయపడద్దు, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. అందుకనే నేను ఆరంభము నుంచి నీతో ఉన్నాను. హల్లెలూయా. అందుకే ఇప్పుడు గమనించండి, మనందరి మీద దేవుని ప్రణాళిక ఉంది. ఆమేన్. చెప్పండి, నా మీద గొప్ప ప్రణాళిక ఉన్నది. నేను ఎక్కడో దగ్గర నిలవబడవలసి ఉన్నది. నా దేవుడు నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నన్ను దేవుడు ఎక్కడో ఈ యొక్క సాక్ష్యములన్నిటినీ, ఈ యొక్క నిశ్చలమైన పరిస్థితిని, పతనమైపోయిన స్థితిని, యొక్క భయంకరమైన అప్పు స్థితిని, ఇంతగా నేను నడిపించబడ్డాలంటే నా ప్రభు నన్ను ఎక్కడో దీవించి వారికి చెప్పడానికి నన్ను నిలవబెట్టబోతున్నాడు. నా ప్రభు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నన్ను ఈ యొక్క ఇరుకు మార్గం నడిపించాడు. ఆమేన్. ఆర్ యు బిలీవ్? హల్లెలూయా. నమ్ముతున్నావా? అందుకని ఒకవేళ కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, అవునా, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితిని కళ్ళు ముందన్నా నా ప్రభు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి దేవుని ప్రజలను 6 నేల మీదకి నడిపించిన దేవుడి బిడ్డలారా. ఆమేన్. మీకు మాట చూపించాలనుకోండి. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడిందని చూడండి. జెర్మియా 33వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అవునా, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. మునుపటి వలే, చెప్పండి, మునుపటి వలే. చెప్పండి, 33వ అధ్యాయం 11వ వచనం చూస్తే లాస్ట్, 33వ అధ్యాయం 11వ వచనం లాస్ట్, మునుపటి వలే ఉండుటకై చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని సెలవిచ్చుచున్నాడు. బిడ్డలారా, మీరు మునుపటి వలే ఉండాలని నా ప్రభు నిన్ను చెరలో నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. అవర్ గాడ్ ఇస్ ద రెస్టోరర్. హల్లెలూయా. చెప్పండి, మునుపటి వలె మరలా మీ ప్రయాణం సాగబోతుంది. మునుపటి వలె మరలా నా ప్రభుని ప్రయాణం సాగించబోతున్నాడు. మునుపటి వలె మరలా నీకు సమృద్ధి, మునుపటి వలె నీకు మరలా ఆరోగ్యం, మునుపటి వలె మరలా నీకు సమాధానం, మునుపటి వలె నీకు మరలా నెమ్మది, మునుపటి వలె నీ పరిచర్యలో, నీ సంఘములో, నీ జీవితంలో నీకు నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్, జాయ్ఫుల్ లైఫ్. ఆమేన్. మునుపటి వలె ఉండుటకై నిన్ను నా ప్రభు ఈ రోజు, రేపు సాయంత్రం కల్లా నిన్ను చెరలో నుంచి రప్పించి నా ప్రభు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. ఆర్ యు బిలీవ్? హల్లెలూయా. ఆర్ యు బిలీవ్? బిడ్డలారా, మరి ఎప్పుడైతే అట్లా చెప్పాడో పౌలు అంటున్నాడు, నిన్ను ఎవ్వరిని సన్నిలబడని తెలుసా? నేను దేవుని సన్ని నిలబడ్డాను. నా మీద ఒక ప్రణాళిక ఉంది. ముందే చదువుకున్నాం మనం. నేను కైసరు ఎదుట నేను చెప్పుకుంటాను. ఆ పని జరిగిందా? ఆ పని జరగడానికి వెళ్తున్నప్పుడే ఇది ఏ పని? అది దేవుని మహిమార్థమై జరగవలసిన పని. అందుకనే దేవుని మహిమార్థమై ఎవరైతే పని చేస్తారో వారి జీవితాల్లో ఎన్ని అడ్డులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని 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 వచ్చినా నా పని చేయి. నీవు నిలబడేంత వరకు ఎన్ని పరిస్థితులు అడ్డొచ్చినా నేను వాటిని రేపు ఈ వేళకి తారుమారు చేస్తాను. ఎన్ని కైసరు ఎదుట నిలవబడేంత వరకు పౌలుని విడిచిపెట్టలేదు. పౌలు వెనక ఉన్న వారిని కూడా హానికి అప్పగించలేదు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ చెప్పండి, మనందరం దేవుని ప్రణాళికలో ఉన్నాము. నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను. అందుకే నాకు ఏ హాని కలగదు. ఆమేన్. బిడ్డలారా, ఎప్పుడైతే ఇలా చెప్పాడో బిడ్డలారా, ఆ చివరి వచనంలో అంటున్నాడు, పౌలు అంటున్నాడు, మీరేం భయపడకండి. గడిచిన రాత్రి
చివరిగా చెప్తాను బిడ్డలారా, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. ఇక్కడ ఒక మాట చదువుకుందాం బిడ్డలారా. ఏమంటే నేను కైసరి ఎదుట నిలవబడవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎవరితో మాట్లాడినాడు? పౌలుతో మాట్లాడినాడు. పౌలా, ఇదిగో నీతో పాటు ఉన్న వారందరినీ నీకు అప్పగిస్తున్నాను. అవునా, వారిలో ఉన్న వారందరినీ నీకు అప్పగిస్తున్నాను అని గడిచిన రాత్రి నాతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మీరు అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. చెప్పండి, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. చూసారా బిడ్డలారా, సేవకుడు ధైర్యం నింపేవాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఒక సేవకుడు నీకు ధైర్యం చెప్పేవాడు, నీలో ధైర్యం నింపేవాడు. నీవు నమ్మాలి. ఆమేన్. ఇప్పుడు ఈ మాట, దేవుని మాట నువ్వు నమ్మాలి. బిలీవ్ అవర్ గాడ్స్ వర్డ్. ఆమేన్. మీరు గమనించండి, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని. ఇప్పుడు చెప్పండి, జరుగునని నేను నమ్ముచున్నాను. దేవుని నమ్ముచున్నాను. మైక్ ఇచ్చేది మీదకి. లైన్ లో ఉన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. చూడండి, నాతో చెప్పండి, నాతో దూత చెప్పిన ప్రకారము. చెప్పండి, నాతో దూత చెప్పిన ప్రకారము. హూ ఈజ్ యువర్ ఏంజల్? హూ ఈజ్ యువర్ ఏంజల్? ఇక్కడ పౌలు అంటున్నాడు, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని. హూ ఈజ్ యువర్ ఏంజల్? మై హూనా. హల్లెలూయా. నేనే. హల్లెలూయా. ఐ యామ్ యువర్ ఏంజల్. హల్లెలూయా. నేనే దైవదూతను. హల్లెలూయా. ఈ డొమినియన్ ప్రాఫిటిక్ చర్చ్కి నేనే దైవదూతను. నన్ను దూతగా, పనివాడిగా మీ మీద మిమ్మల్ని నడిపించడానికి పెట్టాడు. అందుకే నేను చెప్తున్నాను, దైవదూతగా, ఒక పనివాడిగా. నాతో చెప్పిన మాట 7 మిరకల్స్ ప్రేయర్లో ఏం చెప్పాడు? మీకు డెస్టినీ హెల్పర్స్ దైవజనుడు చెప్పాడు. అవునా, చాలా ప్రాఫెసీ ఇచ్చారు. అవునా, సో విన్నారు మీ అందరూ కూడా. ఇప్పుడు దైవదూత, హూ ఈజ్ యువర్ ఏంజల్? మై స్పిరిచువల్ ఫాదర్ ఈజ్ మై ఏంజల్. హల్లెలూయా. మరి ఇప్పుడు పౌలు అంటున్నాడు, నాతో దూత చెప్పిన మాటలు జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఎవరు నమ్ముతున్నాం మనం? వెళ్ళరు. దూతలో మాట చెప్పినా మనం ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. హల్లెలూయా. చెప్పాలి, ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. ఇప్పుడు నీతో చెప్పిన మాటలు జరుగుతాయని, అవునా, మనం ఎవరు నమ్మాలి? దేవుని నమ్ముచున్నాము. దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా. నేను దేవుని నమ్ముకొనుచున్నాను. నేను దేవుని నమ్ముచున్నాను. అందుకని దేవుని వాక్యం చెప్తాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. బిడ్డారా, ఇదిగో నా దైవజనుడు నా దూత ద్వారా చెప్పబడిన ప్రతి మాట జరుగునని నా దేవుని నమ్ముచున్నాను. కమాన్, స్టాండ్ అప్ ఎవరీవన్. లేచి నిలబడదాం బిడ్డారా. యేసయ్యా, ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. సముద్రము నిన్ను చూచి పారిపోయేనంట. సముద్రము నిన్ను చూచి పారిపోయేనంట. యోర్దాను నిన్ను చూచి వెనుకకు మళ్ళేనయ్యా. సాధ్యమే, అన్ని సాధ్యమే, అన్ని సాధ్యం. అసాధ్యమే లేనే లేదు, నీ వలన అన్ని లేదు. సాధ్యమే, అన్ని సాధ్యమే, నీ వలన అన్ని సాధ్యం. అసాధ్యమే లేనే లేదు, అసాధ్యమే లేనే లేదు.
వాక్యం విన్న మన కుడి చేతిని పైకెత్తి వీళ్ళ అనేకమైన మాటలు విన్నారు మీరు. చాలా మాటలు విన్నారు. గడిచిన దినాల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, ఇదిగో 7 వారాల మిరకల్ ప్రార్థనలో, మిరకల్ ఫాస్టింగ్ ప్రేయర్లో, 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు 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 నీకు అనేకమైన మాటలు వినిపించాడు. నీకు అనేకమైన మాటలు వినిపించాడు. నీకు అనేకమైన మాటలు, ఓ ప్రవచనాత్మకమైన మాటలు, నాతో చెప్పిన దూత చెప్పిన మాట జరుగునని నేను నా దేవుని నమ్ముచున్నాను. బిడ్డలారా, దూత చెప్పిన మాటలు, ఓ నమ్మి ఉన్నారు గొల్లలు. దూత చెప్పిన మాటలు, ఓ జ్ఞానులు నమ్మి ఉన్నారు. ఇదిగో నీ దూత ఓ ఇక్కడ నిలబడి చెప్పిన మాటలు, 40 దినాల్లో 40 దినములు ఉపవాస ప్రార్థనలో చెప్పిన మాటలు, ఇదిగో 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో చెప్పిన మాటలు, 7 వారాల్లో చెప్పిన మాటలు, ఓ ఈరోజు చెప్పబడిన మాటలు, ఓ దేవుడు జరిగించిన నేను నమ్మితే ఇప్పుడే ప్రార్థన చేయబిడ్డ, ప్రార్థన చేయబిడ్డ, ప్రార్థన చేయబిడ్డ, ప్రార్థన చేసయ్యా. నిజమే ప్రభా, ఇదిగో నువ్వు ఇచ్చిన ఓ ప్రతి దర్శనము నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఓ నువ్వు చెప్పిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చబడుతుంది ప్రభు. నా జీవితంలో నెరవేర్చబడుతుంది ప్రభు. నా జీవితంలో నెరవేర్చబడుతుంది. నా జీవితంలో నెరవేర్చబడుతుంది. నా జీవితంలో నెరవేర్చబడుతుంది. నా జీవితంలో నెరవేర్చబడుతుంది యేసయ్యా. నా జీవితంలో నెరవేర్చబడుతుంది బిడ్డ. హల్లెలూయా. రబా షబా రబా లబా రబా. నా జీవితంలో నెరవేర్చబడుతుంది బిడ్డలారా. నా జీవితంలో నెరవేర్చబడుతుంది. నా జీవితంలో నెరవేర్చబడుతుంది బిడ్డలారా. నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రార్థించండి బిడ్డలారా, ప్లీజ్ ప్రార్థించండి. ఓ దేవుడు దేవుడు దేవుడా, ప్రభువా ప్రభువా, నిన్ను నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతున్నాను. ఈరోజు నేను స్వస్థత పొందుకుంటున్నాను. హీల్ మై ఐస్, హీల్ మై బోన్స్, హీల్ మై ల్యాండ్, హీల్ మై మైండ్. ఈరోజు నా ప్రభు నీకు ఏది కావాల్సి ఉన్నదో కమన్ ప్రార్థన చేయ బిడ్డ, ప్రార్థన చేయి. హీల్ మై ఐస్, హీల్ మై బోన్స్, హీల్ మై లెగ్, హీల్ మై బాడీ. ఇదిగో ఈరోజు ఒకవేళ ఎవరికైనా స్వస్థత కావాలనుకుంటే, విడుదల కావాలనుకుంటే, సమాధానం కావాలనుకుంటే, నెమ్మది కావాలనుకుంటే, అవర్ గాడ్ ఇస్ హీలర్. ముందుకు రండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ ఎవరికైనా అస్వస్థతగా ఉంటే ముందుకు రండి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రండి ముందు, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ స్వస్థత కావాల్సినటువంటి వారు ఎలాంటి బలహీనతో ఇక్కడికి వచ్చినట్లయితే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుకు రండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ముందుకు రండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎలాంటి స్వస్థత కావలసి ఉంటే, కేవలం నీకు స్వస్థత కావలసి ఉంటే ప్లీజ్ కమ్ రండి, ముందుకు రండి. నేను ప్రార్థన చేయబోతున్నాను బిడ్డలారా, నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ దినం ఓ నా ప్రభు నాకు ఇచ్చినటువంటి అధికారంతో నేను ప్రార్థన చేయబోతున్నాను టుడే. ఓ షబరబలబరియల మహందలే. ఊరికనే రావద్దు ప్లీజ్, దయచేసి ఊరికనే రావద్దు. దేవునితో మాట్లాడుంటే, నాకు స్వస్థత కావాలని ఉంటే ఇదిగో ముందుకు రా. ఓ లా షెకలే బెదిరమాల హందలు క్రదో లేరియల రమహక్లరో హందరియాలదు లేబే 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 షబరుల మా సిక్రెందరు. పుట్ యువర్ హ్యాండ్. మీ ఎక్కడైతే మీకు ఒక బలహీనత ఉందో అక్కడ మీ తల ఉంచుకోండి బిడ్డ, అక్కడ మీ తల ఉంచుకోండి బిడ్డ. యేసు నామములో ముందుకు ఎక్కడ ముందు ప్రభు ఇప్పుడు రండి. తండ్రి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు వందనాలు తండ్రి. యేసు థ్యాంక్ యూ. Thank you Lord, yes I వందనాలు. Oh thank you Lord. Heal, put your hand. ఎక్కడైతే నీకు ఆ సమస్య ఉందో అక్కడ నీ స్థలం, ఆ స్థలంలో నీ చేయవచ్చు బిడ్డ, ఆ స్థలం నీ చేయవచ్చు బిడ్డ. యేసు నామములో ఇప్పుడే నా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నా. నీవు నమ్మిన ఎడల ఇదిగో పౌలు చెప్తున్నాడు, ఇదిగో నేను ఎవరిని సేవించుచున్నానో తెలుసా, నేను ఎవరి సన్నిధిలో నిలబడినానో తెలుసా. ఇదిగో నీవు ఎవరి సన్నిధిలో నిలబడ్డావు, దేవుడి సన్నిధిలో నిలబడ్డావు. ఇక్కడ సమృద్ధి ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది, జాయ్ ఉంది, లైఫ్ ఉంది. Every death position we cancel in Jesus' name. Yes, every death position, every death situation, every lowest situation, cancel that spirit in Jesus' mighty name. Yes, ప్రార్థించండి, నిలబడి ప్రార్థించండి. Our God is touching you right now. Heal and deliverance in Jesus' mighty name. Yes, నామములో బిడ్డ ప్రార్థించు. నా బిడ్డ దేవుని మహిమను చూచాను. Heal today right now.
Heal right now in Jesus mighty name. ప్రతి బిడ్డ ఇక్కడ ఏ నొప్పుదలతో వచ్చినావో heal right now. Heal deliverance in Jesus mighty name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఇది బిడ్డ ఎముకలు ఇప్పుడే ప్రభుత్వాలు చేయబడుతుందా? Free in Jesus mighty name. Every neck pain, every back pain, leave the body right now in Jesus mighty name. విడిచిపో in Jesus mighty name. యేసు నామములో ప్రభు ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవింపచేయబడ్డాయి. ఇదిగో ఎవరు ఎముకలైతే బలహీనంగా ఉన్నాయో every bones are healed right now in Jesus mighty name. యేసు నామములో బిడ్డ ప్రభు శ్వాసంతో చేయండి. Lord, free in Jesus mighty name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus mighty name, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Every dry bones are healed right now. Every dry bones are healed right now in Jesus. Touch. Our God is touching you right now. Oh, na Prabhu adbhutam. Oh, Rama Shakala thank you. In Jesus mighty name. Oh, na Prabhu thagutam. రేపు ఈ వేళకు నీ పరిస్థితులన్నిటి నా ప్రభు తారుమారు చేయబోతున్నాడు. Jesus mighty name. యేసు నామములో ఇదిగో విశ్వాసంతో కన్నీరు కారుస్తున్నాడు. So people are crying today. Lord, ఇదిగో బిడ్డల ప్రభు కన్నీరు కారుస్తున్నారు. Oh, many people are crying. Jesus, touch your people. అనేక మంది కన్నీరు కారుస్తున్నారు. నీ బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. చాలా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. నిలవడు దేవుని కోసం, నిలవడు. నిలవడు. నేను ఎవరి సంగతి నిలబడి నన్ను తెలుసా? No. Heal in Jesus mighty name. Your sickness is gone in Jesus mighty name. నువ్వు దేవుని సంగతి నిలబడిన బిడ్డ, నువ్వు దేవుని సంగతి నిలబడిన your sickness, your back pain, God in Jesus mighty name. యేసు నామములో ప్రభు ఈ మానసిక ప్రతి ఒత్తిడి పెట్టి విడిచి వెళ్ళిపో in Jesus mighty name. యేసు నామములో కుడికైన ఎడమకైన నువ్వు తట్టులవు. నువ్వు కుడి తట్టుకైన ఎడమ తట్టుకైన నువ్వు తట్టులవు అని నా ప్రభు నీకు చిత్తమన్నాడు. యేసు నామములో Jesus mighty name. యేసు నామములో ఓ రషికా బరబల సకరు దలబల ఓ లమ షకల బరల బరదన నెదిరె బెరియల రమ కమ ప్రే షబరబల రబల రుదురె ఓ షరనే దురబ హందెలే ఓ రియల మషకరే. ఎంత చెప్పండి, నేను నమ్మి ఉన్నాను. నేను స్వస్థత పొందుకొని ఉన్నాను. చెప్పండి, నేను స్వస్థత పొందుకొని ఉన్నాను. నేను స్వస్థత పొందుకొని ఉన్నాను. ఆమేన్. గట్టిగా చెప్పండి, దేవుడికి స్తోత్రం కలుగుతుందా? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలాంటి రిలీఫ్ ఉందా, ఎలాంటి పెయిన్ రిలీఫ్ ఉందా? సంతోషంతో దేవుని కనపరచగలుగుతారా? హల్లెలూయా. Come on, బిడ్డ, joyful anointing is here. హల్లెలూయా. ప్రభు నిన్ను తాకినాడు బిడ్డ, యేసు నామములో. Don't worry. అనేకమైన పరిస్థితుల్లో ప్రభు తారుమారు చేయబోతున్నాడు. God is touching you in Jesus mighty name. ఆమేన్. ఎంతమంది స్వస్థత పొందుకొని ఉన్నారు? Your spirit, your soul and body healed today in Jesus mighty name. ఆమేన్. చెప్పండి, వాడికే కానీ నాకే కానీ సరుకులకే కానీ నాకే కానీ నా దేహంలో ఉన్న ఏ అవయవములకే కానీ ఏది కానీ సంభవించదు. ఆమేన్. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రం.
అయితే ఇప్పుడు గమనించండి, ఈ ఓడలో ఉన్న వారందరికీ భక్తులైన పౌలు ఏమిచ్చాడో తెలుసా? చెప్పండి, పక్కన చెప్పండి. ఓడలో ఉన్న వారందరికీ పౌలు ఏమిచ్చాడో తెలుసా? వెనుకబడిన రొట్టెని ఇచ్చాడు. చెప్పండి, ఆ వాక్యం కూడా ఏమి ఇచ్చాడు చెప్పండి. ఓడలో ఉన్న వారందరికీ వారి ప్రాణములు ఇంకా దెబ్బతినడానికి, వారి ప్రాణములు ఇంకా ఉల్లసించడానికి, వారి ఇంకా వీసాపైకి పొందుకోవడం కోసం ఓడలో ఉన్నటువంటి వారందరికీ పౌలు ఏమి ఇచ్చాడో తెలుసా? పౌలు ఏమి ఇచ్చాడు? ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అందరూ ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట, గమనించండి, చూడండి, ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని వాళ్ళకి ఏమొచ్చింది? తినగా వారికి ఏమొచ్చింది? ధైర్యంతో భోజనం చేసేది. నేను అడుగుతున్న చివరిగా, ధైర్యంతో భోజనం చేస్తారా? అందుకని బిడ్డలు, ధైర్యంతో భోజనం చేస్తారా? మనుషుడు రొట్టె వల్ల కాదు, ఆయన నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకును. కాబట్టి ఇది ధైర్యంతో తింటున్నావు కనుక నీకేమొస్తా తెలుసా? ధైర్యము, స్వస్థత, నెమ్మది స్థిరపరచబడడానికి ఇది కారణము. ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తం. ఆమేన్. God bless you. God bless you. God bless you. పరమ తండ్రి ప్రేమ, కృప, సన్నిధి సదాకాలం ఆయన కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పక్కవారు చెప్పండి, దూత చెప్పిన మాటలు నెరవేరబడును.